ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1వ తేదీ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా వైఎస్ వివేక హత్య కుట్రదారులెవరు అనే అంశంపై ఆమె ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన ఇన్విటేషన్ ను అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తండ్రి హత్యపై నర్రెడ్డి సునీత ప్రెస్ మీట్ ఏర్పాటుపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన నాటి నుంచి ఈ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే బుల్లితెరలో ప్రసారమయ్యే మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ను తలపిస్తోందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. హత్య జరిగిన రోజు తొలుత వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ ఫ్యాన్ పార్టీలో కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారని, దీంతో వైఎస్ వివేక మరణవార్త ప్రపంచానికి తెలిసిందని, అయితే ఆ కొద్దిసేపటికి ఆయన గుండెపోటుతో మరణించలేదు, దారుణ హత్యకు గురయ్యారంటూ మీడియాలో వరుస వార్తా కథనాలు వెల్లువెత్తడం, దానిని సైతం పోలీసులు ధృవీకరించడంతో వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారన్న విషయం ప్రపంచానికి తెలిసిందని, ఇక ఈ హత్య జరిగిన రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి తాపీగా పులివెందులు చేరుకున్న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని, అందులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ నర్రెడ్డి సునీత, వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ వివేక హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే కానీ ఈ కేసులో ఉన్న పాత్రదారులు, సూత్రధారులు బహిర్గతమవుతారని డిమాండ్ చేశారని, అలా ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయనే కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంతలో ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించడం, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఈ జగనన్న పాలనలో తన తండ్రి హత్య కేసులో తనకు తప్పక న్యాయం జరుగుతుందంటూ నర్రెడ్డి సునీత సంతోషం వ్యక్తం చేసిందని, కానీ ఇంతలో వివేక హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీఎం వైఎస్ జగన్ వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ హత్య కేసు దర్యాప్తును దాదాపుగా నీరుగార్చేందుకు ప్రయత్నించారని, ఆ క్రమంలో తన తండ్రి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దీనిలో ప్రమేయం ఉన్న పాత్రదారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలంటూ సోదరుడు ప్లస్ సీఎం వైఎస్ జగన్ ను కోరటం, ఆ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న సంభాషణతో సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం, ఆ క్రమంలో తన తండ్రి హత్య కేసులో దాగి ఉన్న అన్ని కోణాలు బయటకు రావాలంటూ అందుకు సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని భావించటం, ఆ క్రమంలో ఆమె ఒంటరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అందుకు న్యాయస్థానం సైతం ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి వివేక హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. దాంతో ఈ కేసు సీబీఐ విచారణలో భాగంగా పలువురిని ప్రశ్నించగా వివేక కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారి ఈ హత్యలో ఉన్న పాత్రదారులు, తెర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు వరుసగా సీబీఐకి వివరించడమే కాకుండా ఈ హత్యకు కోట్లాది రూపాయల డీల్ కుదిరిందని వెల్లడించడంతో ఈ హత్య ఇంటి దొంగల పనేనన్న విషయం ప్రపంచానికి తెలిసిందని, ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలన్నీ అంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయని, అలాగే సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో తొలిసారి హాజరైనప్పుడు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు దగ్గర నుంచి సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి పిఏను సైతం కడపకు పిలిపించి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని, ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాత సీబీఐ అధికారులకు స్థానికంగా బెదిరింపులు ఎదుర్కోవటం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవేనని, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఈ కేసు దర్యాప్తులో వేగం క్రమక్రమంగా తగ్గిపోతుందని జిల్లా వాసులు సైతం చెబుతున్నారు. ఇక ఆ తర్వాత ఇదే హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలవటం, ఆ క్రమంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ కర్నూలు ఆసుపత్రిలో చేర్చడం, దీంతో ఆ పరిసరాలకు సీబీఐ అధికారులు వెళ్లలేకపోవటం, ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందంటే సీబీఐ అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందన్న ఓ ప్రచారం సైతం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లావాసులే ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. మరోవైపు ఇదే వివేక హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వటమే కాదు, ఇదే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కడప ఎంపీ టికెట్ విషయంలో వివేక హత్య జరిగిందంటూ ఓ క్లూను ఆమె బాణంలా వదిలిందని, అదీ కాక ఆస్తి కోసమే వైఎస్ వివేక హత్య జరిగిందంటూ ఓ వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆ వాదనను ఖండించడమే కాదు, తమ చిన్నాన్న తమ ఆస్తులన్నీ ఎప్పుడో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతకు రాసేశారని, అలా అయితే ఆస్తుల కోసమే ఈ హత్య జరిగి ఉంటే ముందు సునీతను కదా హత్య చేయాల్సిందంటూ ఓ లాజిక్ జనంలోకి వదిలిందని, ఆమె లాజిక్ తో వైఎస్ వివేక హత్యపై ప్రజల్లో ఉన్న అన్ని సందేహాలు దాదాపుగా పటాపంచులు అయిపోయాయని, ఇంకా చెప్పాలి అంటే వివేక హత్యపై ప్రజలకు ఫుల్ క్లారిటీ మాత్రం వచ్చిందని, దీంతో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు వైఎస్ షర్మిల బాసటగా నిలిచినట్లయిందన్న ఓ ప్రచారం సైతం జిల్లా వాసుల్లో కొనసాగుతోంది.
అయితే వైఎస్ వివేక హత్యపై అదే ఢిల్లీ వేదికగా ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ప్రస్తుతం ఎక్కడుంది, తన తండ్రి హత్యలో పాత్రదారులు సూత్రధారులు అరెస్టు కావడానికి ఇంకా ఎంత సమయం పడుతోంది, న్యాయస్థానాలు ఆదేశించినా ఈ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణకు మోకాలడ్డుతున్నది ఎవరు, ఈ దేశంలో న్యాయం అనేది సామాన్యులకే కాదు కొంతమంది పెద్దవాళ్లు అందరూ ఒంటరి పోరాటం చేస్తున్న వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అధికారం అన్న అందలం ఎక్కిన వారి ఇంటి వాసరాలలో న్యాయం అనేది గూటిలో రామచిలకలాగా బందీ అయిపోయిందా అని వైఎస్ఆర్ కడప జిల్లా వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సునీత నర్రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి హత్య కుట్రదారులు ఎవరు అని ప్రశ్నిస్తే కనీసం ఎన్నికల వేళైనా ఆమెకు న్యాయం జరుగుతుందా అని జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఏడాది మార్చి 15వ తేదీకి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కావింపబడి 5 ఏళ్లు పూర్తి కానుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.